ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సికి సంబంధించి జీవులు మరియు సంరక్షణ అనే పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలైతే మీకు టైప్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. సో వీడియోని మొదట పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఎగ్జామ్ అయితే రాయండి. సో మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రశ్నలు అయితే చూసుకుందాం. క్రింది వానిలో పెద్ద ఉద్యానవనం ఏది? 1 కజిరంగా, 2 పన్నా, 3 సాత్పురా, 4 కియోలిదేవ్. సో ఇక దీనికి సంబంధించి మనకు రైట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు సాత్పురా అనేది పెద్ద ఉద్యానవనం. అదేవిధంగా మనకి ఇక్కడ రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే సాత్పురా ఉద్యానవనంలో ఎలాంటి ఆవాసాలు గలవు? 1 రాక్ షెల్టర్లు, 2 క్లే గుహలు, 3 1 మరియు 2, 4 పైవేవి కాదు. ఇక దీనికి సంబంధించి మనకు రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే రాక్ షెల్టర్లు అనేది మనకు రైట్ ఆన్సర్ అనేది అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ మనకు రక్షిత ప్రాంతాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? సో నెక్స్ట్ ప్రశ్న మనం చూసుకుంటే రక్షిత ప్రాంతాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 1 1, 2 2, 3 3, 4 4. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి 3. రక్షిత ప్రాంతాలను 3 రకాలుగా అయితే వర్గీకరించవచ్చు. క్రింది వానిలో ఎందుకు అడవులు నరికి వేయబడుతున్నాయి? సాగు కోసం, పోడు వ్యవసాయం కోసం, పరిశ్రమల ఏర్పాటు కోసం, 1 మరియు 3. సో ఇక దీనికి కనుక మనం రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే 4. 1 మరియు 3 సాగు భూమి కోసం, పరిశ్రమల ఏర్పాటు కోసం మనకు అడవులు అనేది నరికివేయబడుతున్నాయి. ఇక నెక్స్ట్ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే భరత్పూర్ వేటిని రక్షిస్తారు? భరత్పూర్లో మనకు వేటిని రక్షిస్తారని గనుక మనం చూసుకున్నట్లయితే 1 ఏనుగులు, 2 ఖడ్గమృగాలు, 3 పక్షులు, 4 పాములు. సో మనకి ఇక్కడ భరత్పూర్లో మనకు ముఖ్యంగా వేటిని రక్షిస్తారంటే ఆప్షన్ 3 పక్షులను మనకు రక్షిస్తారు. ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా తదుపరి ప్రశ్న 6వ ప్రశ్న ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ప్రాజెక్ట్ టైగర్ 1973, 1972, 1974, 1975. సో ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. 1972లో మనకు టైగర్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఇక తదుపరి ప్రశ్న 7వ ప్రశ్న కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు దేనిని విడుదల చేస్తాయి? మనకు అడగడం జరిగింది. సో అక్కడ 02 అని పడింది, అది 02 కాదండి, అది O2. ఇక సెకండ్ వచ్చేసి మనకు CO2, తర్వాత N, తర్వాత K. ఇక మనకు దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 O2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న ఈ క్రింది వానిలో నేల కోతకు కారణం చెట్లు నరకడం, వరదలు రావడం, భూతాపం, భూకంపాలు ఏర్పడుట. సో ఇక మనకు దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే చెట్లు నరకడం. నేల కోతకు మనకు కారణం ఏంటంటే చెట్లు నరకడం. ఆప్షన్ 1 అనేది మనకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న క్రింది వానిలో హిమాలయ శిఖరాల వద్ద గల జీవవారధి రిజర్వు ఏది? క్రింది వానిలో రిజర్వ్ ఏది అంటే పచ్ మర్హి. సో మనకు 1 పన్హా, సబర్మతి పైవేవి కావు. ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే పచ్ మర్హి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. 1వది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న క్రింది వానిలో దేనిలో రక్షిత ప్రాంతాలు ఉండవచ్చు? దేనిలో రక్షిత ప్రాంతాలు ఉండవచ్చు అని కనుక మనం చూసుకున్నట్లయితే జాతీయ పార్కు, రిజర్వాయరు, పక్షి సంరక్షణ కేంద్రం, జీవావరణ రిజర్వు అని ఉంది.
సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 4 జీవావరణ రిజర్వు. సో రక్షిత ప్రాంతాలు అనేది జీవావరణ రిజర్వుకు సంబంధించింది. ఇక 11వ ప్రశ్న, సాల్ వృక్షాలు ఏ రిజర్వులో గలవు? పన్హా, జిమ్ కార్బెట్, రణతంబోర్, పచ్మర్హి. సో ఇక దీనికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే పచ్మర్హిలో మనకు సాల్ వృక్షాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి మనకు 4వది రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న, కృష్ణ జింకకు గల మరొక పేరు? నల్లదుప్పి, తెల్లదుప్పి, మచ్చల జింక, పైవేవి కావు. ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జింకకు గల మరో పేరు ఏంటంటే నల్లదుప్పి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 13వది, సాత్పురా ప్రాంతంలో దేని యొక్క ఆనవాళ్ళను గుర్తించారు? ఆప్షన్ 1 జంతువులు, ఆప్షన్ 2 మానవులు, ఆప్షన్ 3 రాకాసి బల్లులు, ఆప్షన్ 4 1 మరియు 2. సో ఇక 13వ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే 1 మరియు 2 జంతువులు మరియు మానవులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని అయితే గుర్తించారు. ఇక దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 14వ ప్రశ్న, 1 టన్ను కాగితం తయారు చేయుటకు ఎన్ని వృక్షాలు అవసరమవుతాయి? 16, 17, 18, 19. ఇక దీనికి సంబంధించి మనకు రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1 టన్ను ఉత్పత్తి చేయాలంటే మనకు దాదాపుగా 17, సో 17 వృక్షాలు అనేది అవసరమవుతాయి. కాబట్టి ఇక దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తదుపరి ప్రశ్న, సైబీరియా కొంగలు ఏ దేశానికి చెందినవి? సైబీరియా కొంగలు ఏ దేశానికి చెందినవి? గమలేరియా, ఆప్షన్ 1, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 మలేసియా, ఆప్షన్ 4 స్విట్జర్లాండ్. ఇక దీనికి సంబంధించి సరైన సమాధానం చూసుకున్నట్లయితే రష్యా అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు సైబీరియా కొంగలు అనేవి ఏ దేశానికి చెందినవంటే రష్యా దేశానికి చెందినవి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు జీవులు సంరక్షణ అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ టాప్ 15 బిట్స్ అనమాట. సో ఒకసారి మీరు ఈ బిట్స్ని అయితే వినండి. విన్న తర్వాత మీకు ఈ వీడియో కింద ఎగ్జామ్ లింక్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ఒకసారి అటెంప్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇలా మీరు సబ్మిట్ నొక్కగానే మనకు రైట్ ఆన్సర్ అనేవి కూడా మనకి ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి.